రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం ఇది మాది మంచి ప్రభుత్వం అని అన్ని చోట్ల తిరుగుతూ మాట్లాడుతూ ఉన్నారు. మంచి ప్రభుత్వాన్ని ఇవ్వాలనే మనం కోరుకుంటా ఉన్నాం, ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ప్రజల బాగోగుల్ని పట్టించుకునే ప్రభుత్వంగా ఉండాలి ఉన్న ప్రభుత్వం ఏదైనా అని ఆశతో పాటుగా ఆకాంక్షను కూడా వ్యక్తం పరుస్తున్నారు. కానీ రాయలసీమ ప్రజానీకం గురించి ఆలోచించినప్పుడు కడుపంతా బాధ దుఃఖం వచ్చే పరిస్థితి రైతాంగానికి ఈ రోజున. అడుగుతా ఉన్నాను, మీరు మాట్లాడే మాటలు ఏదో మీ పార్టీ ఆఫీసుల నుంచి మీకు వస్తే మాట్లాడుతున్నారా, లేక మీరు నిజంగా నమ్మి మాట్లాడుతూ ఉన్నారా? అనంతపురం జిల్లాను మన ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంతాల్లో రైతాంగం అంతా హ్యాపీగా ఉన్నారని మీరు అనుకుంటా ఉన్నారా? సకాలంలో వర్షాలు కురవక, వ్యవసాయం పైన నమ్మకం లేక, వేరుశెనగ పంట ప్రధాన పంటగా ఉన్న అనంతపురం జిల్లాలో సగం భూమిలో కూడా విత్తనం వేయలేదు. నా లెక్కలేం కాదు ఇవన్నీ, నేనేం గాల్లో మాట్లాడడంలే. వివిధ సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇక్కడ అధికారులు మాట్లాడిన మాటలే నేను చెప్తా ఉన్నాను. ఆ తర్వాత ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి, 90% సబ్సిడీ ఇస్తాం అని కూడా వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడితే నేను విన్నట్లు చదువుకున్నట్లు గుర్తు. ఒక్క నిమిషమైనా ఈ జిల్లాలో రాయలసీమ ప్రాంతంలో రైతు గురించి మీరు ఆలోచించారా అని అడుగుతా ఉన్నా నేను ఈ ప్రాంతం వాడిగా. వర్షాధారంగా వేసిన పంట మొత్తం నాశనం అయిపోయింది, రైతుకి కన్నీళ్లు తప్ప వేరుశెనక్కాయలు రాలేదన్న సంగతి ఒక వాస్తవం. అంటే 30-40 వేల రూపాయలు ఏమైనా శాస్త్రబద్ధంగా ఎవల్యూషన్ చేసి లెక్కేసి ఎకరాకు రైతుకు అనంతపురం జిల్లా రాయలసీమ రైతాంగానికి నష్టపరిహారం కట్టిస్తూ ఉన్నారా? కట్టించమని కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రత్యామ్నాయ పంటలకి మీరు ఇంతవరకు చేసిన కార్యక్రమం ఏదో కూడా ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయమని కోరుతా ఉన్నా నేను. ఇన్ని లక్షల ఎకరాల్లో ఎక్కడెక్కడ జొన్న వేశారు, కొర్రలు వేశారు, ఉలవ వేశారు, దాన్ని అంతా వేసిస్తే దాన్ని కూడా ఒకసారి ఆలోచించుకొని రైతాంగాన్ని గురించి ఆలోచించే విధంగా ఉంటుందని ఆశిస్తూ ఉన్నా నేను. ఏదో అప్పటికప్పుడు కొన్ని ప్రకృతి ఉత్పాతాలు వస్తే అదే పెద్ద సమస్య. నాకు నిజంగా ప్రగాఢమైన బాధ ఉంది, సానుభూతి ఉంది. రోజువారీ మరణాలకు కూడా ఇంకా ఇప్పుడు రైతుకి పంట లేక, నీళ్లు లేక, డ్రిప్పు రాక రైతులు ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే రకరకాల సమస్యలతో శాశ్వతంగా ఈ జిల్లా కరువు నివారణకి, రైతు అభివృద్ధికి, రైతు సంక్షేమానికి మీ దగ్గర ప్రణాళిక ఉందా? కాంగ్రెస్ పార్టీగా ఆ రోజున ప్రాజెక్ట్ అనంతాన్ని అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడి ఈ జిల్లాలో ఉన్న రైతాంగం యొక్క సర్వతోముఖాభివృద్ధికి ఆ రోజున వ్యవసాయ అనుబంధ రంగాలు ఉత్పత్తి చేస్తూ ముందుకెళ్ళడానికి అన్ని రాజకీయ పార్టీలతో కలిసి మాట్లాడి నిర్ణయం చేశాం కదా. మాట్లాడే వాళ్ళు ఎవరు లేరేంటి ఇక్కడ? ఎకరాకి 108 కిలోలు మ్యాక్సిమమా? అవి కూడా పూర్తిగా గట్టిగా గింజలేని సగం ఉన్నాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యపైన ఆలోచించమని కోరుతా ఉన్నా. అట్లా సీఎం కానీ డిప్యూటీ సీఎం గారు కానీ, ముఖ్యంగా డిప్యూటీ సీఎం గారు ఏందో సుప్రీంకోర్టు మొట్టికాయలేసేంత స్థాయిలో కామెంట్లు చేసుకొని ప్రజల మధ్య వైరుధ్యాలని, విభేదాలని సృష్టించే ఒక తీవ్రంగా ప్రయత్నం చేసి అందులో విఫలమై దాని నుంచి వచ్చే డిప్రెషన్లో మాట్లాడే మాటలు మానేసి మంచి ప్రభుత్వాన్ని ఇవ్వడం అంటే రైతాంగాన్ని, వివిధ వర్గాల ప్రజల్ని కాపాడుకోవడం, వాళ్ళకి మేలు చేయడం సంగతి గుర్తించుకోమని ప్రభుత్వానికి చెప్తున్నాను ఈ రోజున. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి తక్షణం ఎందుకు మీరు నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వలేకపోతా ఉన్నారు? రాజకీయ పదవులు అయితే పూర్తి చేస్తారు కదా. మళ్ళీ ఏపీపీఎస్సీకి కూడా సత్వరం కమిటీ వేసి నోటిఫికేషన్లు ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువకులకి యువతి యువకులకి ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా.
ఆలోచించమని కోరుతా ఉన్నా. తక్షణం రాయలసీమ ప్రాంతానికి పంట వేసిన వాళ్ళకి, పంట వేయని వాళ్ళకి ఎకరాకు 25,000 రూపాయల పంట నష్టపరిహారం కట్టే విధంగా మీరు ఆలోచన సాగించమని నేను కోరుతా ఉన్నా, అమలు చేయమని కోరుతా ఉన్నా. పక్కన పెట్టండి డీవియేషన్ పాలిటిక్స్ని, డీవియేషన్ మాటలు పక్కన పెట్టండి. ప్రజలకు ఏం అవసరమో అది మాట్లాడండి. సుప్రీంకోర్టు చెప్తా ఉంది మన ప్రభుత్వం గురించి. నేను లోతులకు పోదలుచుకోలే. బాధితాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ విచారణ ఏముంది అంటే ఆ మాత్రం పూర్తి స్థాయిలో సమాచారం లేకుండా విచారణ చేసుకోకుండా మాట్లాడతారా? ఎందుకంటే రిపోర్ట్ వచ్చినప్పటికీ బయట పెట్టినప్పటికీ పార్టీ మీటింగ్లో దాదాపు 2 నెలల్లో 3 నెలల టైం కూడా ఉంది కదా. సుప్రీంకోర్టు నిన్న మాట్లాడింది, దేవుణ్ణి రాజకీయాలకు లాగద్దండి దయచేసి అని చెప్పింది. నేను ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, తక్షణం ఈ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొన్న సమస్యలు, ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, రాయలసీమ ప్రాంత రైతాంగాన్ని ప్రజల్ని కాపాడే ప్రణాళిక ఆ రోజు ప్రభుత్వం పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన కాదు, ఆ రోజు ప్రభుత్వం పక్షాన అన్ని పార్టీలతో మాట్లాడి అనంతపురం జిల్లాకు సర్వతోముఖాభివృద్ధిగా ముందుకెళ్లడానికి తెచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సహకారంతో ప్రాజెక్ట్ అనంత ఏమైంది? ప్రతి ఒక్కరికి కూడా మొన్న వచ్చిన వరదల్లో కృష్ణా, గుంటూరు జిల్లాలో ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక సహాయంతో పాటుగా వాళ్ళు మరీ తేరుకొని బతికే విధంగా ఆర్థిక సహాయాన్ని, మిగతా సహాయాన్ని అందజేయండి. దీర్ఘకాలంగా ప్రకృతి వైపరీత్యానికి లోనై ఆశలు లేక కాంగ్రెస్ పార్టీ ఆ రోజున చదువులకి ఫీ రియంబర్స్మెంట్ చేసి ప్రతి ఇంట్లో ఇంజనీర్లు తయారు చేయకపోయి ఉండింటే ఈరోజు రాయలసీమ ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతంలో కనీసం తినడానికి తిండి కూడా లేకుండా రైతాంగం ఉండేది. వాళ్ళ పిల్లలు చదువుకొని ఆ బెంగళూరు, హైదరాబాద్లో ఐటీ ఉద్యోగాలు చేసుకుంటూ అంతో ఇంతో జిల్లాకు పంపించే కారణం చూస్తూ ఉన్నాం. కనుక తక్షణం డైవర్షన్ పాలిటిక్స్ని, డైవర్షన్ మాటలు మానేసి ప్రజల సమస్యల్ని, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా మేలు చేయాలా, ఎన్డీఏ కూటమిలో ఉండి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి, మీ యొక్క బలంతోనే ప్రభుత్వం కేంద్రంలో ఉంది కాబట్టి ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా తీసుకొని రండి, మాట్లాడండి, మీ పలుకుడు ఉపయోగించామని కోరుకుంటూ, ఏ అవసరం ఢిల్లీలో వచ్చినా సరే కాంగ్రెస్ పార్టీగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, మా అధ్యక్షురాలు షర్మిలమ్మ గారిని వారి యొక్క సహకారంతో కాంగ్రెస్ పార్టీ పూర్తి సహకారం అందజేస్తుందని తెలియజేస్తూ ఉన్నాం. మెడికల్ కాలేజ్ అందరూ వినాల్సిన అవసరం ఉంది. ఇది దళితులు, బలహీన వర్గాలు, ఆదివాసులు, అన్ని కులాల్లో పేదలు కూడా వినాల్సిన అవసరం. పోయిన ప్రభుత్వంలో ప్రారంభించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి ఇస్తామని మీరు జీవో ఇష్యూ చేశారు. ఉన్నది ఉన్నట్లుగా ఆపేశామని చెప్పారు. 8,000 కోట్ల రూపాయలు ఇచ్చారు, డబ్బులు పెట్టలేదు. ఈ మాటలు వద్దు. ఎలక్షన్ల ముందు మనం డబ్బులు లేవనే విషయం తెలిసి ఎలక్షన్లో పోయినాం కదా. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని తెలిసే వాగ్దానాలు ఇచ్చాం కదా. మరి ఇప్పుడు దీన్ని ఇవ్వడం ద్వారా మీ యొక్క కుట్ర ఇది. ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, పేదలకి ఉన్నత వైద్య విద్యను దూరం చేసే కుట్ర ఇది. నేను మాట నిలబడి ఉన్నాను, ఎన్నికపోయే సమస్య లేదు. 50% మేనేజ్మెంట్ కోటా సీట్లు ఇస్తే 50% సీట్లు అప్పనంగా ఎవరు డబ్బులుంటే వాళ్ళు కొనుక్కునే విధంగా తప్ప దానికి రిజర్వేషన్ లేదు, ఏది లేదు. డబ్బులుంటే కొనుక్కోవచ్చు.